ఈనాటి తెలంగాణ విద్యారంగాన్ని పరిశీలిస్తే మూసుపట్టిన విధానాలు, పడిపోయిన ప్రమాణాలు, నాణ్యత కొరవడిన చదువులు, ఇక మన తెలంగాణ బిడ్డలు మంచి చదువుకు పూర్తిగా దూరమవుతారన్న ప్రమాదకర పరిస్థితిలో ఆపద్బాంధవుడిలా వచ్చారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. జాతీయ రాష్ట్ర విద్యా విధానాలను మేళవించి మెరుగైన సంస్కరణలు తీసుకురానున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యారంగంలో పెను మార్పులు తేబోతున్నట్లు చెప్పారు. చేయి పట్టుకుని నడిపిస్తూ మొత్తం విద్యారంగాన్ని సంస్కరించారు. కొన ఊపిరితో ఉన్న ఈ శాఖకు జవసత్వాలనిచ్చారు మన రాష్ట్ర రథసారథి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పాలమూరు బిడ్డ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుందంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి. నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి రావాలి. పురోభివృద్ధి దిశగా స్కూల్స్ దశ మార్చేలా తాను నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడికి మార్గనిర్దేశకాలు ఇస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు అత్యున్నత చదువు ఒక సహజమైన హక్కు అని పిలుపునిస్తున్నారు మన గౌరవ సీఎం గారు. మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలను, మార్గనిర్దేశకాలను తూచా తప్పక పాటిస్తూ తమ నియోజకవర్గంలో పిల్లలందరూ తమ బిడ్డలే అనే ఆత్మీయ భావనతో విద్యా ప్రమాణాలను పెంచుతున్నారు దేవరకద్ర గౌరవ శాసనసభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అందరూ ప్రేమగా పిలుచుకునే జిఎంఆర్. నా పేరు శరణ్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము గత కొన్ని రోజులుగా కాలినడకతో స్కూల్కి రావడం జరుగుతుంది. అది సార్ దృష్టిలో పెట్టుకొని మాకు షూ పంపిణీ చేయడం జరిగింది. షూ ఇచ్చినందుకు జిఎంఆర్ సార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఇక్కడి పాలమూరు ఇంటి బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సంకల్పానికి 100% అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సౌకర్యాన్ని పెంచి తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ స్కూల్ కిట్స్ పంపిణీ, దూర ప్రాంతాల వారికి సైకిళ్లు ప్రతిదీ అందేలా చూస్తున్నారు. ప్రతి విద్యార్థిని ప్రేమగా పలకరిస్తూ బాగోగులు కనుక్కుంటూ ఉంటారు శ్రీ జిఎంఆర్. సో ముఖ్యమంత్రి గారు మీకు అందరికి చెప్పమన్నాడు. ఎవరు మన ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది తెలుసా? మన పిల్లలకు చెప్పు, మంచిగా చదువుకోమని, వాళ్ళకి ఏం కావాలన్నా ఇద్దామని చెప్పింది. ఓకే, నేను వాళ్ళ ముఖ్యమంత్రి గారి మాట మీకు చెప్తున్నా. అదే లాస్ట్ ఇయర్ ఓకే గుడ్, అందరు షూ లాస్ట్ ఇయర్ మీరు షూ కూడా ఇచ్చినాం. ఓకే, ఈసారి సైకిల్ ఇస్తున్నాం. సో ఇదంతా కూడా మీకోసం. అందరూ కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి, మీ విలేజ్ కూడా పేరు తీసుకురావు. ఓకేనా తల్లి? ఈ రోజు తమ మొత్తం నియోజకవర్గంలో విద్యారంగ పరంగా అత్యద్భుత పురోగతి కనిపిస్తోంది. నేను మోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాప్టాప్ చాలా అవసరం ఉంది, కానీ మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను కొనలేకపోయినాం. అప్పుడు మేము ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. ఆయన మాకు ఈ ల్యాప్టాప్ ద్వారా చాలా సహాయం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ఉల్లాసంగా ఈ మహాయజ్ఞంలో భాగమవుతున్నారు. థ్యాంక్ యూ. ఈనాటి ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, మన పాలమూరు ముద్దుబిడ్డ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీరు అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నా. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా అడిగిందే తడువుగా నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడానికి వస్తా, ఆ స్కూల్ ఓపెనింగ్కి వస్తా అని చెప్పేసి మీ అందరినీ కలవడానికే ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి మీ అందరినీ కలవడానికి వచ్చినందుకు మీరు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ జిల్లెల చిన్నారెడ్డి గారికి, మరియు మిగతా సహచర శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడానికి విచ్చేసిన అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం, ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఇప్పుడు ఓపెన్ చేసిన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కు నేను ఒకరోజు ఎమ్మెల్యే కాకముందు ఇక్కడికి రావడం జరిగిందన్న. అప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి ఏంటంటే చాలా మంది అమ్మాయిలు దాదాపు ఒక 350 స్టూడెంట్స్ ఆ రోజు చదువుతూ ఉండే. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయిలందరూ కూడా ఒకటే క్లాస్ రూమ్లో 2 క్లాసులు నడుపుతా ఉండే. కొందరు అమ్మాయిలేమో ఇక్కడ చెట్లు ఉండే, ఆ చెట్ల కిందనే కూర్చొని చదువుతా ఉంటే ఆ రోజు నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు హై స్కూల్ కట్టిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడే మీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తకోట పట్టణానికి సంబంధించి మీకు పూర్తిగా తెలుసన్న, ఎందుకంటే గతంలో మీరు వనపర్తిలో చదువుకుంటున్నప్పుడు ఈ ప్రాంతం గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ కొత్తకోట పట్టణం చాలా పెద్ద పట్టణము, నా నియోజకవర్గంలోనే పెద్దదైన మున్సిపాలిటీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ గత పాలకులు ఎడ్యుకేషన్ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిరో మీకు బాగా తెలుసు. సో గత పాలకులు కనీసం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కట్టించే పాపాన పోలేదంటే ఆ దుర్మార్గులు ఏ విధంగా ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసిర్రో ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కాదు, ఎడ్యుకేషన్ శాఖ కూడా వారి దగ్గర